ఈరోజు దేవుడు ప్రేరేపించాడు ఏంటిదంటే, అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క మోసము మన జీవితాల్లో మనకి అర్థం కాదు. అపవాదికి దేవుడు ఇచ్చిన పేరేంటి, బిరుదేంటి? చాలా మంచి బిరుదు కదా, నాశనకర్త, హంతకుడు, దొంగ. హీఈస్ ఆల్వేస్ కమింగ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. దొంగ, మర్డరర్, హీఈస్ అ మర్డరర్ అండ్ హీఈస్ అన్ డిస్ట్రాయర్, నాశనం చేసేవాడు. ఎందుకు అంటే వాడు పోగొట్టుకున్న స్థానాన్ని ఎవ్వరు కూడా పొందుకోవద్దని అసూయ, ద్వేషము, హేట్రెడ్. హీ హ్యాస్ దట్ హేట్రెడ్ అనమాట. సాతాన్ ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీతో పనిచేస్తాడండి. అపవాది ఎప్పుడు కూడా ఒక తంత్రముతో, ఒక వ్యూహము అంటాం కదా, హీ వర్క్స్ ఆన్ అ స్ట్రాటజీ. మనమైతే ఈ లోకంలో ఈరోజు ఎలాగ గడుస్తుందో మనకు తెలియదు. దెర్ ఇస్ నో రొటీన్, ఒక ప్రొడక్టివిటీ ఉండదు మనకి. ఈ రోజు నేను ఇలాగ సాధించాలి, ఈరోజు నేను ఈ పనులు ముగించాలి అని ఎప్పుడైనా మీరు అట్లాంటి టు డూ లిస్ట్ అని పెట్టుకుంటారండి? మన ఫోన్స్లో అందరికీ ఉంటాయి కదా టు డూ లిస్ట్ అని. కానీ నిజంగా మనం రాసుకున్నవి చేస్తామా? వాట్ ఎవర్ వి ప్లాన్ టు డూ, అవి డూయింగ్ ఇట్, అవి స్ట్రాటజైజింగ్ ఆ డే, మనము అవి ప్లానింగ్ అవుట్ ఆ డే. మనము ప్లాన్ చేసుకోం కదా, ఏది వస్తే అది, ఏది జరిగితే అది అని అలా వెళ్ళిపోతాం. కానీ అపవాది ఎప్పుడు స్ట్రాటజీతోటి పనిచేస్తాడంట, ఒక వ్యూహము, ఒక తంత్రముతో. ఎలాగ మనల్ని పడగొట్టాలా, ఎలాగ చేస్తే వాళ్ళు అప్సెట్ అవుతారు. ఒక దైవజనులు ఏమన్నారంటే, సేటన్ ఆల్వేస్ సెట్స్ అప్ సర్కమ్స్టాన్సెస్ టు మేక్ అస్ అప్సెట్ అంట. అర్థమైందండి? మన చుట్టూన్న పరిస్థితుల్ని కూడా ఎలాగ మారుస్తాడంటే, మనల్ని అప్సెట్ చేయడానికి, లేకపోతే మనల్ని కృంగదీయడానికి అటువంటి పరిస్థితుల్ని కూడా ఏర్పరుస్తాడంట. అంటే చూసారా స్ట్రాటజీ, అంత స్ట్రాటజీ నాకెందుకు అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు దేవుడికి ఎలాగైతే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, ముఖ్యమైన వారము, అపవాది కూడా ప్రతి ఒక్కరు ముఖ్యమైన వారు. దేనికి? మనల్ని బాగు చేయడానికి కాదు, కానీ మనల్ని లాక్కొని వెళ్ళడానికి, నరకానికి. సో డెవిల్ ఆల్వేస్ వర్క్స్ విత్ అ స్ట్రాటజీ, ఒక వ్యూహంతో. అండ్ వాట్ ఆర్ ద 3 స్ట్రాటజీస్ ఆఫ్ ద ఎనిమీ? ఏంటిదా ఎనిమీ? అపవాది ఒక స్ట్రాటజీ, వ్యూహాలు 3 ఉన్నాయండి, 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే మోసం చేస్తాడు. మొదటిగా మోసం చేస్తాడు మనల్ని, హీ డిసీవ్స్ అస్. రెండవది ఏంటిదంటే భేదాలు పెడతాడు, హీ డివైడ్స్ అస్. మూడవది ఏంటిదంటే డిస్ట్రాయ్స్ అస్, నాశనం చేస్తాడు. ఈ 3 స్ట్రాటజీస్ ఏంటిదంటే, మొదటిగా మోసం చేస్తాడు, మోసాన్ని నమ్మేలాగా చేస్తాడు. రెండవది భేదాలు పుట్టిస్తాడు. మూడవది నాశనం చేస్తాడు. డిసీవ్, డివైడ్, డిస్ట్రాయ్, 3 Ds అనమాట. సో హీ ఆల్వేస్ ట్రైస్ టు, మొదటిగా మనల్ని మోసం చేస్తాడు. ఎలాగ మోసం చేస్తాడు? దేవుని వాక్యాన్ని విరుద్ధంగా, దేవుని వాక్యాన్ని ఇంకో రీతిగా అర్థమయ్యేలాగా, లేకపోతే హీ ఆల్వేస్ ట్రైస్ టు మ్యానిపులేట్, ఉన్నదాన్ని కొంచెం అటు ఇటు మార్చి అబద్ధంగా, లేకపోతే అది సత్యంగా చూపిస్తాడు. అదే జరిగింది కదా ఆదాము అవ్వ ఏదెన్ తోటలో. అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, బట్ హీ జస్ట్ ట్విస్టెడ్ ద ట్రూత్. అవును కరెక్టే, దేవుడు అలాగ చెప్పాడు కరెక్టే, కానీ ఇలాగ ఎందుకు చేయకూడదు అని అటువంటి ప్రశ్నలు. అపవాది ఎప్పుడు మన దగ్గరికి ప్రశ్నలతో వస్తాడు. కానీ దేవుడు గొప్ప దేవుడు, మన దగ్గరికి ఎప్పుడు సమాధానాలతో వస్తాడు, జవాబులతో వస్తాడు. ఇఫ్ యూర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ డౌట్స్ అంటే, మీకు ఎక్కువ అనుమానాలు ఉన్నాయంటే అది అపవాది తెచ్చేదనమాట. సందేహాలు ఉన్నాయా, అనుమానాలు ఉన్నాయా? అందుకనే ఈ మధ్యకాలంలో చూస్తాం కదండి, అనుమానాలు ఎక్కడ చూసిన, అనుమానాలు బట్టి హత్యలు, అనుమానాలు బట్టి దౌర్జన్యాలు, అనుమానాలు బట్టి ఎన్నెన్నో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. ఎందుకు? జస్ట్ ద డౌట్, సందేహించడం, అనుమానించడం. సో ఇఫ్ యూర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ డౌట్స్ అంటే, అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, విశ్వాసం తక్కువ ఉండి అనుమానాలు ఎక్కువ ఉన్నాయంటే, మీరు సాతాన్ ద్వారా ప్రేరేపించబడుతున్నారు, సాతాన్ ద్వారా నడిపించబడుతున్నారు అనమాట. అంటే సాతాన్ పెడుతున్నాడు మీ తలలో ఆ అనుమానాలు. జాగ్రత్తగా ఉండండి. రిమెంబర్, ద ఎనిమీ ఆల్వేస్ క్రియేట్స్ డౌట్స్, బట్ గాడ్ ఆల్వేస్ గివ్స్ అస్ ఆన్సర్స్. దేవుడు ఎప్పుడు మనకి జవాబులు ఇచ్చే దేవుడు. అపవాది ఎప్పుడు మన మనస్సులో, మన తలంపుల్లో అనుమానాలు పెడతా ఉంటాడు. సో సాతాన్ యొక్క పద్ధతి ఏంటిదంటే, శరీరానికి కానీ హాని చేయాలి, లేకపోతే మనస్సుకి కానీ హాని చేయాలి, లేకపోతే ఆత్మకి కానీ హాని చేయాలి. ఈ 3, లేకపోతే అన్నీ ఒకేసారి, శరీర హాని, మానసిక హాని, ఆత్మీయ హాని,
ఈ 3 ఒకేసారి కూడా దాడి చేస్తాడనమాట. అంటే మీ జీవితంలో మీరు పరీక్షించుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, శారీరకంగా దాడి చేయబడుతున్నారా, అది అపవాది చేత. మానసికంగా దాడి చేయబడుతున్నారా, అది అపవాది చేత. ఆత్మీయంగా మీరు దిగజారిపోతున్నారా, కింద అడుగంటిపోతున్నారా, అది అపవాది యొక్క దాడి. దయచేసి గమనించండి. వెన్ గాడ్ ఇస్ రివీలింగ్ టు యూ, మీరు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే, అవును కదా, నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది అపవాది కార్యమే కదా అని గ్రహించుకునేలాగా దేవుడు మీకు ఈ వాక్యం చెప్పమని ప్రేరేపిస్తున్నాడండి. సో గమనించండి, మొదటిగా మనల్ని మోసం చేస్తాడు. ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక శోధనతో వేధించబడుతున్నారు. ఏ విశ్వాసి కూడా నాకు ఏ శోధన లేదు అంటే పెద్ద అబద్ధం అది కదండి. ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్ప భక్తిపరులైనా, లేకపోతే ఎంత ఇప్పుడిప్పుడే రక్షించబడిన విశ్వాసి అయినా, ఎవరైనా శోధన గుండా వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్క విశ్వాసి శోధనలో వెళ్ళాల్సిందే. శోధన లేని జీవితమే లేదు కదా. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ అ వార్ బిట్వీన్ గాడ్ అండ్ ద ఎనిమీ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి ఈ పోరాటం ఉంటూనే ఉంటుంది. బికాజ్ అపవాది అంటాడు, ఇతను లేకపోతే ఈ స్త్రీ నా సొత్తు అంటాడు. దేవుడు అంటాడు, నో, నేను రక్తం చిందించి కొన్నాను ఈ బిడ్డని, షీ ఈజ్ మైన్ ఆర్ హీ ఈజ్ మైన్ అని. ఎప్పుడు కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దురాత్మకి పోరాటం జరుగుతూనే ఉంటుంది. అంటే వేర్ డస్ ఆ పోరాటం ఎక్కడ జరుగుతుంది? మన మనస్సులో, మన తలంపుల్లో, మన హృదయంలో. మొదటిగా మన తలంపులో మొలుస్తేనే కదా మనం క్రియలు జరిగించేది. మొదటిగా అపవాది దాడి చేసేది మన తలంపుల్ని. దయచేసి గమనించండి. హీ ఆల్వేస్ ట్రైస్ టు అటాక్ అవర్ మైండ్స్. మన తలంపుల్ని దాడి చేస్తే మన జీవితమే మారిపోతుంది, మన జీవితమే నాశనం అయిపోతుంది. సో మన తలంపుల్ని జాగ్రత్తగా, దట్స్ వై పౌలు అంటాడు కదా, సౌండ్ మైండ్, సరైన మనసు కలిగి ఉండాలి, సరైన తలంపులు కలిగి ఉండాలి. సో అంటే అపవాది మనకు చూపించేది ఏంటిదంటే, మనకేది లేదో, మనకి ఏది అంటే ఇతరులకి ఏది ఉంది, మన దగ్గర ఏంది లేదో అది ఎప్పుడు చూపిస్తూ ఉంటాడంట. మనకి ఏది ఉంది, మనం ఎంతగా ఆశ్రయించబడ్డాము, మనం ఎంతగా దేవుని కాపుదలలో ఉన్నాము, ఇవన్నీ చూపించాడు. కానీ అపవాది ఎప్పుడు ఏం చూపిస్తాడంట, వారికి అది ఉంది, నీకు లేదే, వాళ్ళు అలాగున్నారు, మరి నువ్వెందుకు ఇలాగున్నావు అని ఇటువంటి తలంపులు పుట్టిస్తూ ఉంటాడంట. హీ ఆల్వేస్ ట్రైస్ అస్ టు హీ ఆల్వేస్ పుషెస్ అస్ టు ఫోకస్ ఆన్ ద థింగ్ దట్ వీ డోంట్ హ్యావ్, నాట్ వాట్ వీ డూ హ్యావ్. మనకి ఏమున్నాయి అవి ఎప్పుడు చూపించాడు. అందుకని చూడండి, ఎప్పుడు ఇశ్రాయేలీని చూసినట్లయితే వాళ్ళకి అన్ని గొప్ప కార్యాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఎవర్ డన్ బిఫోర్. ఆ రీతికి ఎప్పుడు కూడా చరిత్రలో జరగనివి అన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు జరిగిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఆహారం లేదు, ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాగుండే వాళ్ళము, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆహారం ఎంత బాగుండింది అని ఇలాగ మాట్లాడారే కానీ, అయ్యో దేవుడు అంత ఆశ్చర్యకార్యం జరిగించాడే, దేవుడు మనల్ని ఇంతగా నడిపించాడు, మనల్ని మునిగిపోకుండా కాపాడాడే, ఇన్ని పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభము మనకిచ్చాడే అని ఇటువంటి మాటలు లేవు. కానీ ఎప్పుడు చూసినా ఏది లేదు. అందుకనే దేవుడికి అసహ్యం వచ్చిందంట, విరక్తి వచ్చిందంట, కోపం వచ్చిందంట దేవునికి. ఎందుకు? బికాస్ దర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ వాట్ దే డోంట్ హ్యావ్. వాళ్ళకి ఏమీ లేదు. ఎప్పుడు కూడా అదే దాని గురించే సనగే మనసు మీలో ఉందా అంటే అది అపవాది పెట్టే మాటలు. సనగకండి, దయచేసి సనగకండి. సనిగి ఇశ్రాయేలీయులు రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది కదా, రాలిపోయారు. అదేంటి, భూమి చీల్చబడి వాళ్ళు మృంగివేయబడ్డారంట. అంత భయంకరమైన పాపము సనగటం అనేది మనం మామూలుగా అనుకుంటాం కానీ, తను ఎప్పుడు సనుకుంటూ ఉంటుందిలే అని అంటాం కానీ మామూలుగా తీసి పడేస్తామేమో. కానీ దేవుడికి అసహ్యమైనది. హీ హేట్స్ పీపుల్ హూ ఆల్వేస్ కీప్ స్క్రిబ్బింగ్ అబౌట్ వాట్ ఐ డోంట్ హ్యావ్. ఎప్పుడు ఇది చేయడు, మా ఆయన ఎప్పుడు ఇది చేయడు, ఆవిడ ఎప్పుడు ఇది చేయదు, ఎప్పుడు మీ ఆయన లేకపోతే మీ భార్య లేకపోతే మీ పిల్లలు వీళ్ళు ఇది చేయరు అనే మాట్లాడుతూనే ఉంటారు. కానీ బట్ వాట్ ఈస్ దట్ థింగ్ దట్ యు టాక్ గుడ్ అబౌట్ దెమ్? ఏది వారిలో ఉన్న మంచి గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడం కదా. వీ ఆల్వేస్ వాంట్, అతను అలాగే చేస్తాడు, మరి మీరెందుకు ఇలాగ చేయట్లేదు అని ఇటువంటి కంపారిజన్స్ అని కూడా ఆర్ కజిన్ సిస్టర్స్ అనుకోవచ్చు. దే ఆర్ ఆల్వేస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే సనగటము, కంపారిజన్ ఏంటంటే వాళ్ళకి లేదు, వాళ్ళకుంది, మనకి లేదు. వీఆర్ ఆల్వేస్ ఇన్ ద డౌన్ లెవెల్, ఇన్ ద బిలో లెవెల్ అనమాట. సో అపవాది ఎప్పుడు మనకి ఏది లేదో, ఏది మన జీవితంలో లోటుగా ఉందో, ఏది మన జీవితంలో బాధగా ఉందో, అదే ఎత్తి చూపిస్తుంటాడు. కానీ దేవుడు ఆశ్చర్యకార్యాలు, దేవుని వాక్యము, అవి ఎప్పుడైనా ఎత్తి చూపించాడు కదా.
మీరే అనుకోండి. ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు దేవుని వాక్యం గుర్తు వస్తుంటుందా? లేకపోతే అందుకని అంటారు కదా, ఇహలోకపు చింతలు మనల్ని ముంచి వేస్తాయంట. ఇహలోకపు చింత, దేవుడు అంటాడు కదా, యేసు ప్రభు ఈ లోకంలో అన్నాడు, చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్, ఆల్ యువర్ వరీస్ ఆన్ మీ. ఎప్పుడు అప్పది మన వరీస్, మన చింతలు గుర్తు చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను ఐ విల్ క్యారీ ఇట్, ఐ విల్ బేర్ ఇట్ అని అంటాడు.